వాంటెడ్ గ్యాంగ్స్టర్ అన్మోల్ బిష్నోయ్ కి ఎన్ఐఏ కస్టడీ విధించింది పటియాలా హౌస్ కోర్టు 15 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఎన్ఐఏ కోరగా 11 రోజులకు అనుమతి వచ్చింది. పంజాబ్ సింగర్ సిద్ధు ముసేవాలా హత్య కేసు, ఎన్సీపీ నేత బాబా సిద్దిక్ హత్య కేసులో, గతేడాది సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పుల కేసులో అన్మోల్ బిష్నోయ్ నిందితుడిగా ఉన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, లారెన్స్ బిషోయ్ సోదరుడు అన్మోల్ బిషోయ్ ని ఎన్ఐఏ పోలీసులు అరెస్టు చేశారు. అమెరికా నుంచి డిపోర్ట్ చేసి భారత్ కు తీసుకొచ్చిన పోలీసులు ఈ రోజు ఆయనను పటియాలా కోర్టులో హాజరుపరిచారు. అయితే అన్మోల్ బిషోయ్ ని 20 రోజుల కస్టడీ కోర్టు ఎన్ఐఏ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే పటియాలా కోర్టు 11 రోజుల రిమాండ్ కస్టడీకి అనుమతి ఇవ్వడం జరిగింది. లారెన్స్ బిషోయ్ కి సంబంధించిన అనేక అంశాలపైన అన్మోల్ బిషోయ్ ను విచారించాల్సిన అవసరం ఉందంటూ కూడా ఈ సందర్భంగా కోర్టుకు ఎన్ఐఏ తెలపడం జరిగింది. అనేక కీలక అంశాలు ఇటు మనుషులను సప్లై చేయడం, ఆయుధాలను సప్లై చేయడంతో పాటు ఆర్థికంగా కూడా అన్మోల్ బిషోయ్ లారెన్స్ బిషోయ్ కి కీలకంగా సహకరించడన్న ఆరోపణల మేరకు ఈ రోజు చార్జెస్ దాఖలు చేయడం జరిగింది. అయితే వీటన్నిటిని పరిశీలించిన పటియాలా కోర్టు 11 రోజుల అనుమతినిచ్చింది. అయితే అన్మోల్ బిషోయ్ కి ఇంకా అనేక కేసుల్లో కూడా కీలక పాత్ర ఉంది కాబట్టి ఆయనను 20 రోజుల కస్టడీ కోర్టు పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. మొదట 11 రోజుల పిటిషన్ 11 రోజుల జ్యుడిషియల్ కస్టడీ అయితే ఇస్తాము, ఆ తర్వాత అవసరం అంటుంటే పొడిగిస్తామంటూ కూడా ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించడం జరిగింది. థ్యాంక్ యూ గోపి.